సో యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక. సో బికేమ్ డాక్టర్. చెప్పండి అయ్యా, ఏంటి ప్రాబ్లం? సార్ ఈ మధ్య ప్రతిదీ మర్చిపోతున్నాను సార్. దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాను. మొన్న ఈ మధ్య నా ఉద్యోగం కూడా పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేసినా కూడా అర్థం కావట్లా. చచ్చిపోయాను సార్. మనుషులు అన్నాక ఏదో మర్చిపోతూ ఉంటారయ్యా. దానివల్ల చిన్న చిన్న తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి, ఇది సహజం. అంతెందుకు, లాస్ట్ టైం హ్యాండ్ సర్జరీ కోసం వస్తే నేను బ్రెయిన్ సర్జరీ చేశా. చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయ్యా, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. మా నాన్నమ్మ గారు పోతూ పోతూ నా వంట తినిపోయారని చాలా మంది చెప్తూ ఉంటారు. సో నేను చెప్పిపోతా. హలో హలో భయ్యా, ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ అంతే తమ్ముడు, ఈరోజు కొత్తగా టమాటా హల్వా చేశా కావాలా? బ్రో 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 నాకు యాక్చువల్గా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని చాలా కోరిక. సో నేను బికమ్ బిజినెస్ మ్యాన్. రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి. చిన్న దానమ్మ కాయల నుంచి పెద్ద బత్తకాయల వరకు అన్నీ ఉన్నాయో మన దగ్గర. బాబు అమ్మా 20 రూపాయలకి 3 కేజీలు టమాటాలు ఇస్తావా? రాదమ్మా. పోనీ 25కి ఇవ్వి. రాదమ్మా. పోనీ 30 చేసుకో. రాదని చెప్తున్నా కదమ్మా. ఎందుకు రావు? పోనీ వస్తావా? చెత్తనా ఒకరికి చచ్చావా? యాక్చువల్గా మా ఇంట్లో నన్ను ఎప్పుడు డిజైన్స్ బై చేసాను పొగుడుతూ ఉంటారు. సో నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతా. ఏమి నా ఆర్టికల్ డిజైన్ ఎలా ఉంది? చందనంగా ఉంది. ఆయన నా డిజైన్ బాగాలని కుళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి పెద్దలకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకే ఐ బికేమ్ ఐపీఎస్, ఐ బికేమ్ పోలీస్. ఎరా మన దొంగతనం చేయబోయేగా ఇదే అన్న. సరే కానీ వాళ్ళు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడెక్కడ ఏమని పెట్టారు అన్ని వాళ్ళ హోమ్ టూర్స్ లో చెక్ చేశారా? చెక్ చేసామన్నా. సరే పద. అన్నా ఏంట్రా? మనం దొంగతనం చేసామని వాళ్ళు మన మీద కేసేస్తాం. ఫస్ట్ యూట్యూబ్ లో వీడియో పడతారు, దాని తర్వాత ఏంది చేస్తారు పద.